ప్రవేశపెట్టినటువంటి ముస్లింలకు సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని మేమంతా కూడా లౌకికవాదులంగా ప్రజాస్వామికవాదులంగా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి భారత రాజ్యాంగ పరిరక్షణ కూడా మేమంతా కూడా వ్యతిరేకిస్తూ నిన్న జరిగినటువంటి ముస్లిం వక్ఫ్ బోర్డు చట్టంలో ముస్లింలేతరులకు సంబంధించి 4 మంది వ్యక్తులను తీసుకురావడం సోదరుడు రహీం గారు చెప్పినట్టు ఈరోజు దేశంలో ఉన్నటువంటి అత్యంత సంపన్నులు ఉన్నటువంటి అదాని అంబానీకి భారతదేశ సంపన్న వర్గాలను ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా దారాదత్తం చేస్తూ ఈరోజు వారు అక్రమంగా కట్టినటువంటి స్థలంలో బిల్డింగ్ను కేవలం ఒక్క వ్యక్తి కోసం ఈరోజు ముస్లిం సంబంధించినటువంటి వారి పవిత్రంగా భావించేటువంటి వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా ఈరోజు తిరిగి ప్రభుత్వము చట్టం తీసుకురావడం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ముస్లింలు హిందువులు అంతా కూడా లౌకికవాదంతో ఈ దేశంలో ఉన్నటువంటి భిన్న సంస్కృతులు భిన్న కల్చర్ ఉన్నటువంటి దేశాన్ని భారత రాజ్యాంగ నిర్మాత దాదాపు 77 సంవత్సరాలుగా భారత రాజ్యాంగం కలిసిమెలిసి అందరూ కూడా సుభిక్షంగా ఉన్నటువంటి రోజుల్లో ఈ 10 సంవత్సరాలకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ మద్దతుతో నరేంద్ర మోడీ నరహంతక పరిపాలనలో ఈ రోజు ఒక వర్గాన్ని ఒక ముస్లింలకు సంబంధించినటువంటి వర్గాన్ని టార్గెట్ చేసి ఈ రోజు దేశంలో విచ్ఛిన్నం చేయాలన్నటువంటి పరిస్థితులను అందరూ కూడా గ్రహించాలి. నిన్న కాక మొన్న ఎన్సీఏ తీసుకొచ్చినటువంటి చట్టం కానీ పౌర సంస్కృతికి సంబంధించినటువంటి అదే హిజాబ్కు సంబంధించినటువంటి అన్ని చట్టాలు కూడా ఈరోజు కేవలం ముస్లింల వ్యతిరేక పార్టీగా లౌకికవాద ముసుగులో ఈరోజు అనేక మంది చంద్రబాబు నాయుడు కానీ నితీష్ కుమార్ సంబంధించినటువంటి ముస్లిం ఓటు బ్యాంక్తో అధికారంలోకి వచ్చి ఈరోజు రానున్నటువంటి రోజుల్లో తన ప్రభుత్వాన్ని కాపాడడం కోసం వ్యక్తిగత లాభార్జన కోసం రాష్ట్రంలో ఉన్నట్టు కేసులను కానీ అధికారాన్ని కాపాడడం కోసం చంద్రబాబు చేస్తున్నటువంటి కుటిల నీతిని లౌకిక వాళ్ళంతా గ్రహించాలి. తక్షణమే ఈ దేశానికి సంబంధించినటువంటి లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ గారు ఏ విధంగా మతతత్వవాదులకు లౌకికవాదాన్ని భారతీయులు ఉన్నటువంటి భారతీయులమంతా భారత్ జోడో పేరు మీద అందరూ కూడా ప్రేమించే విధంగా ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నో మీరంతా కూడా ఆలోచన చేయాలి. అధికారంలో లేకపోయినా అధికారంలో ఉన్న ఈ దేశ లౌకికవాదాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం మనమంతా కూడా ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ